ఓం తత్సత్. ఓం యాగముల్ చేసి తీర్థములందు మునిగి దానముల్ చేసి క్షేత్రాల తనువు తిరుగ లక్ష్య సిద్ధిని పొందరు లావు జనులు. సాధు దర్శనమున కలుగు సకల సిద్ధి. సాధు దర్శనమున కలుగు సకల సిద్ధి. హరికి ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవం గ్రంథంలో అసన్మత నిరాసన తరంగం, అదే 3వ తరంగంలో 3వ అధ్యాయంలో భాట్యమతాన్ని గురించి చర్చించాం. అదే కుమారుల భట్ పూర్వ మీమాంసకారుడు ఏమన్నాడు? అతడు ఆత్మ అన్నది క్షణిక విజ్ఞానవాదం కాదు, అదేమో స్థిరంగా ఉంటుంది. అయితే ఆత్మ అన్నది జడము ప్లస్ చైతన్యము, ఈ రెండు కలిసి ఉంటేనే అది ఆత్మ. జడ చైతన్యములు, ఆత్మ అన్నది అజ్ఞాన జ్ఞానములు, ప్రకాశ అప్రకాశములు అని చెప్పాడు. ఈ 2 లక్షణాలు ఆత్మ అని. దాన్ని ఇప్పుడు ఖండన చేస్తున్నాడండి. చూద్దాం 76వ శ్లోకం నుంచి. తమః కాంతి యత్ ఏకత్ర భాసతే న కదాచన ఆత్మన్యే కస్మిన్ విభాతః తథా న జడచేతనే. తమః కాంతి యత్ ఏకత్ర భాసతే. తమః అంటే చీకటి, కాంతి వెలుతురు. ఏకత్ర భాసతే ఒకే చోట ఉండడం, న కదాచన ఎప్పటికీ కుదరదు. చీకటి వెలుతురు రెండో ఒకే చోట ఉంటాయా? ఉండవు. అట్లే ఆత్మన్యే కస్మిన్ విభాతః నా జడచేతనే. ఈ జడచేతనాలు రెండు ఒకే చోట ఎలా ఉంటాయి అని చెప్పాడు. 76 శ్లోకానికి తాత్పర్యముగా. అంటే వాడు ఏం చెప్పాడు ముందు ఆ భాట్యమతంలో? గాఢ నిద్రావస్థను పోలికగా చూపించాడు. అక్కడ గాఢ నిద్రావస్థలో అజ్ఞానము ఉన్నది, నాకేం తెలియలేదన్నటువంటిది. తర్వాత ఆనందానుభవము కూడా ఉన్నది కదా, జ్ఞానం కూడా. జ్ఞానం ఉండబట్టే కదా నేను హాయిగా నిద్రపోయినాను అంటున్నాడు. కాబట్టి జడచేతనములే ఆత్మ అని చెప్పాడు. 2 లక్షణాలు చెప్పాడు ఆత్మకు. ఇది తప్పు అని ఇప్పుడు సిద్ధాంతి ఖండన చేస్తున్నాడు. ఎలాగా? ఎప్పుడైతే చీకటి వెలుతుర్లు ఒకచోట ఉండడం సాధ్యపడుతుందా? చూడండి, వెలుతురు వస్తానే చీకటి పారిపోతుంది కదా, అసలు ఉంటుందా? ఏమండి? అలాగే జ్ఞానం కలిగితే అజ్ఞానం అనేది ఉంటుందా? ఉండడానికి వీలే లేదు. కాబట్టి చీకటి వెలుగులు రెండు ఒకచోట ఉండడం ఎలా సాధ్యపడదో, అలాగే ఒకే ఆత్మలో ఈ జడచేతనే కస్మిన్ ఎలాగా? ఈ జడచేతనములు, జడమంటే అజ్ఞానం, చేతనం అంటే చైతన్యం జ్ఞానం, ఈ రెండు ఎలాగుంటాయి? ఉండడానికి వీలే లేదు. బాగానే ఉంది విమర్శ. సరే, తర్వాత 77వ శ్లోకాన్ని కూడా చూద్దాం. పరికల్ప్యాంశ యుగళం తయోరేకోప్యగోచరః అపరో గోచరశ్చేతి న వక్తవ్యం విమోహతః. సరే, బాగానే ఉంది. పరికల్ప్యాంశ, నువ్వు పరికల్పన చేసావు అనుకో, కల్పించావు. ఏంటి కల్పించావు? ఆత్మలో అజ్ఞానాంశం, అజ్ఞానం ద్వారా నీకు సరిగా జ్ఞానం కలగలేదనుకో, అజ్ఞానమే నీకుంది. ఇంకా జ్ఞానం, ఆత్మ అంటే ఏంటో సత్చిత్తానందమని, అది సర్వత్రా బ్రహ్మస్వరూపమని నీకు తెలియలేదు. ఈ అజ్ఞానం వల్ల కల్పన చేసుకున్నావు నువ్వు. ఏ విధంగా? 2 అంశాలను కల్పించావు. కల్పించుకొని దాంట్లో ఒకటి ఏమంటున్నావు? గోచరం, ఒకటి కనిపిస్తున్నది, ఒకటి కనిపించడం లేదు అని చెప్తున్నావు. నువ్వు అజ్ఞానంలో ఉంటూ ఏం కనిపిస్తున్నది? ఒకటి జడముగా ముద్దుగా పడుకొని నిద్రపోవడం అన్నది తెలుస్తున్నది.
ఇంకొకటి అక్కడ ఆత్మస్వరూపం అనబడే జ్ఞానం ఉందా లేదా నీకు సరిగా తెలియడం లేదు అన్నట్టుగా ఉన్నది అజ్ఞానంతో. నీకు నిజంగా జ్ఞానం అనేది ఉంటే ఓ అవంతా నాకు తెలియపడుతున్నది కదా, నేను సత్యం అన్నది నీకు బాగా గుర్తుండిపోయేది. ఈ అజ్ఞానం వల్ల నువ్వు రెండు కల్పించుకున్నావు, ఒకటి అగోచరమని ఇంకొకటి గోచరమని. ఇదంతా నీవు కల్పించుకోవడమే కానీ ఇది న్యాయం కాదయ్యా. కల్పించుకుంటే అలా కల్పన కాదు, సత్యం చెప్పాల నువ్వు. అక్కడ అజ్ఞానం అన్నది తెలియబడుతున్నది. అజ్ఞానం అంటే ఏంటి? నాకు లోకంలోటి ఏమీ తెలియలేదు, నాకు నా శరీరం కానీ బయట ప్రపంచం కానీ గాఢ నిద్రలో నాకు గోచరించడం లేదు, కనపడడం లేదు అనేది ఉన్నది. నాకు జ్ఞానం అంటే హాయిగా నిద్రపోయినాను అనే అనుభవ జ్ఞానము ఉన్నది. ఈ రెండు ఉన్నాయని నువ్వు కల్పించుకుంటున్నావు. సత్యానికి అలా కాదు, రెండు జ్ఞానంలోనే ఉన్నాయి. హాయిగా నిద్రపోయినాను అన్నది జ్ఞానమే, నాకేమి తెలియలేదు అని నీకు తెలియబడుతున్నాయి కదా. ఎవరికి తెలియబడుతున్నాయి? నాకేం తెలియలేదు అని. లేకపోతే ఎట చెప్తావు నువ్వు? నీ తెలివిలో లేకపోతే, నీ జ్ఞానమునందు ఆ విషయం లేకపోతే ఎలా తెలిసింది నీకు? ఏమీ నాకు తెలియబడలేదు అని అనేటువంటి జ్ఞానం ఉంది. అలాగా అర్థం చేసుకోవాలి. కానీ నీవు నెత్తిన అజ్ఞానాన్ని పెట్టుకొని రెండు కల్పించుకొని ఒకటి కనిపిస్తున్నదంటావు, ఒకటి కనిపించలేదంటావు, ఒకటి చైతన్యం అంటావు, ఒకటి అజ్ఞానం అంటున్నావు. చాలా అన్యాయం అయ్యా బాబు, ఇది న్యాయం కాదు అంటున్నాడు. తర్వాత 78వ శ్లోకం చూద్దాం. అదృష్ట్వా పురుషం దండం జ్ఞానం దడ్యాగతో నచ ఇతి ఏకస్మిన్ జడాంశే ద్వావం శౌతౌ విదితౌ నహి. ఒకడు అక్కడ దూరంగా చూస్తే ఒక కట్టె ఒకటి ఉన్నది, చేతి కట్టె. ఒక మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాం? కట్టె ఉన్నవాడు వచ్చినాడు అంటున్నాం. చేతికర్ర పట్టుకొని ఒక ఆయన వచ్చాడు అంటున్నాం. చేతికర్ర ఊత పొడుచుకుంటూ అంటామే అంటున్నాం. కాబట్టి అక్కడ కట్టె అనేది అది జడ పదార్థం అనుకో. ఏంటి మరి మనిషి చైతన్యం ఉన్నవాడు అనుకుందాం. అయినా ఏమంటున్నాం? కట్టె ఊత పొడుచుకుంటూ ఒక ఆయన వచ్చాడు అంటున్నాం. అట్లా అన్నప్పుడు రెండు అంశములు ఉన్నవా ఇక్కడ? కట్టె అనేది ఒకటి, తర్వాత మనిషి అనేది ఒకటి. రెండు ఉండవచ్చు, రెండు ఒకటిగానే వచ్చాయి. కట్టె పట్టుకున్న మనిషి వచ్చాడు, అంతేగాని కట్టె వచ్చింది అనడానికి లేదు. కట్టె రాలేదు దాని పాటికి. అది ఆ ఊతకర్రది, చేతి ఊతకర్ర పట్టుకొని వచ్చాడు. కాబట్టి అదే ఒక కట్టె వచ్చింది, మనిషి వచ్చాడంటామా? ఒక కట్టె వచ్చిందంటామా? మనిషి వచ్చాడు, ఆయన రామయ్య అనే ఆయన వచ్చాడండి. ఆయన చేతి కట్టె పట్టుకొని వచ్చాడా, లేకపోతే ఇనపది ఏదైనా రాడ్ పట్టుకొని వచ్చాడా, లేకపోతే ఇంకేదైనా పట్టుకొని వచ్చాడా? అది మనకు అనవసరం. అది ఊతకర్ర, అంతేగాని దానికి ప్రాధాన్యత ఒకటి ఇచ్చి అదొక అంశముగా భావిస్తే ఎలాగా? ఇది మన అనుభవంలో ఉంది. కాబట్టి ఆ మనిషిని, ఆ కట్టెను చూడకుండా, సక్రమంగా విచారణ చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు? కట్టె వచ్చింది అన్నట్టుగా అది కూడా సత్యమే అంటున్నావు. కట్టె కూడా సత్యం, కట్టె కూడా వచ్చింది కదా అక్కడి నుంచి. ఇప్పుడు ఆ రామయ్య అనే ఆయన ఆ వీధిలో ఉన్నాడు, ఇక్కడ ఈ వీధికి వచ్చాడు. కట్టె కూడా ఆ వీధిలో ఉన్నది, ఈ వీధికి వచ్చింది. కాబట్టి రెండు సత్యమే, రెండు వచ్చినాయి. ఆ కట్టె వచ్చింది, రామయ్య వచ్చినాడు. అలానా? కాదు, కట్టె ఊతకర్ర పట్టుకొని రామయ్య వచ్చినాడు. ఇలా అర్థం చేసుకోవాలి. కాబట్టి జ్ఞానమే సత్యం, కానీ అజ్ఞానాన్ని కూడా నువ్వు సత్యం అంటావేంటయ్యా? ఈ విషయాన్ని ఇంకా 79వ శ్లోకంలో చెప్తున్నాడండి. హఠేన అంగీకృతౌ తౌ చే ద్వాసంయోగస్తయోర్నచేత్ తాదాత్మ్యమునోపి విషయీభవ ఏవవా. సరే, నువ్వు పట్టుదలతో ఉన్నావు, హఠేన అంగీకృతం, సరే మేము ఒప్పుకుంటున్నామయ్యా. ఏదో పట్టుదలగా ఉన్నావు నువ్వు, రెండు అంశాలను అంగీకరించడంలో. రెండు ఉన్నాయ్యా అని అంటున్నావు నువ్వు. కట్టె మనిషి ఉన్నాడయ్యా అనే పట్టుదలతో ఉన్నావా? అయితే ఒక ప్రశ్న వేస్తా, చెప్పు ఒకసారి. రెండు అంశాలు ఉన్నాయి అని అంటున్నావా?
ఇప్పుడు ఈ రెండు అంశములకు ఉన్న సంబంధం సంయోగ సంబంధమా, లేదా దాన్నే సమవాయ సంబంధం అంటారు. రెండు సంబంధం సంయోగ సంబంధం కలిసి ఉంటున్నాయా, లేక తాదాత్మ్య సంబంధమా, రెండు మింగి లేపినాయా, ఇది అది అది ఇదిగా తాదాత్మ్యం చెందాయా, లేక విషయీభావ సంబంధమా, విషయము ఈ రెండు కలుసుకున్నాయి. అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు, తెలుసుకున్నవాడు తెలియబడునది, ఈ సంబంధమా. ఈ మూడు సంబంధాలలో ఏ సంబంధాన్ని నువ్వు ఒప్పుకుంటావు? ఏమండి, ఇప్పుడు సంయోగ సంబంధమా లేదా సమవాయ సంబంధం అంటారు దాన్ని. సమవాయ సంబంధం అంటే ఒకదాని హెల్ప్ తీసుకొని ఒకటి చేస్తుంటే, ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడు, కుమ్మరివాడికి ఆ చక్రము ఏదో కుండలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుమ్మరివాడికి ఆ చక్రానికి ఉన్న సంబంధం సంయోగ సంబంధం లేదా సమవాయ సంబంధం. అంటే దాని సంయోగంతో దాంతో కలుసుకొని కుండ తయారు చేస్తున్నాడు. సపోజ్ ఆ చక్రం లేదు, చేయి సహాయంతో అయినా చేయొచ్చు. అంటే ఇది ఒక మ్యాటర్, చేసేవాడు ఒక మ్యాటరు, ఆ చక్రం ఒక మ్యాటర్. ఈ రెండు ద్రవ్యములతో ఒక కుండ తయారవుతున్నది. చక్రం ఉంటే చక్రము, లేదా చేతులు, ఇవంతా సమవాయ ఒకదాని హెల్ప్ తీసుకొని చేయడం. ఈ రెండు ఉన్నాయంటున్నావు కదా నువ్వు, జడచేతనాలు. ఈ జడచేతనములు రెంటి మధ్య ఈ సంయోగ సంబంధము లేదా సమవాయ సంబంధం ఉన్నదా? ఏమండి, లేక తాదాత్మ సంబంధం అంటే రెండు మింగిలేపినాయా, పాలు నీళ్లు కలిసిపోయినట్టు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ పోస్తే ఏమవుతాయి, నీళ్ళ పాలు అయిపోతాయి. నీళ్ళతో తాదాత్మ్యం చెందిపోయినాయి పాలు నీళ్ళతో తాదాత్మ్యం చెందిపోయినాయి. అంటే అదేగా భావించి. లేదా ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటే, తాదాత్మ సంబంధంతో ఒక టేబుల్ పైన ఒక పేపర్ వెయిట్ ఉంది, స్ఫటికం, దాని పక్కనే ఎర్రని పుష్పం పెట్టామనుకోండి. ఇప్పుడు ఈ తెల్లని స్ఫటికం కూడా ఆ ఎరుపు రంగును తీసుకొని ఇది కూడా కనపడుతున్నది ఎర్రగానే. ఇది తాదాత్మ్యం చెందింది, తాదాత్మ సంబంధం, అదిగా దాని భావించిందనమాట. ఇది తాదాత్మ సంబంధం. స్ఫటికం దాని రంగు ఏమో ఏ రంగు లేనిది అది, అయినా ఎర్రని పుష్పములో ఉన్న రంగును తను తీసుకొని ఆ పుష్పముతో మింగిలైపోయింది, తాదాత్మ్యం చెంది ఇది ఎర్రగా కనపడుతున్నది. దీన్ని తాదాత్మ సంబంధం అంటారు. విషయీభావ సంబంధం. ఏమి, ఇప్పుడు తెలుసుకునేవాడు విషయి, తెలియబడినది విషయము. మామూలుగా ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆత్మ విషయి, జగత్తంతా విషయము. ఈ రెంటికి సంబంధం ఉన్నది. ఏంది, ఎప్పుడు తెలుసుకుంటున్నది తెలియబడినది కాదు, తెలియబడినది తెలిసేది కాదు. అయితే రెంటికి సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం అది? ఇది విషయము. ఇప్పుడు ఇక్కడ నేనున్నాను, నా ఎదురుగా ఫోన్ ఉంది. నేను అనబడేటువంటి జ్ఞానము విషయి, ఈ ఫోన్ అనేటువంటిది విషయము. మా ఇద్దరికి సంబంధం ఉంది కదా, నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నా. అయితే ఎటువంటి సంబంధం ఇది? రెండు, ఇది దానికి సంబంధం, ఇది దాని ద్వారా రికార్డ్ చేస్తున్నది, ఫోన్ రికార్డ్ చేస్తున్నది. అది జడము, నేను చేతనము. అది దృశ్యము, నేను దృక్. ఏమండి, అది విషయము, ఆబ్జెక్ట్, నేను విషయి. ఈ రెంటి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాగా ఏమైనా ఉన్నదా అని ప్రశ్న వేశాడండి సిద్ధాంతి. మళ్ళీ ఒకసారి చెప్తాను. నువ్వు పట్టుదలతో ఈ జడచేతనాలు ఆత్మ అంటున్నావు కదా మిత్రమా, ఆత్మకు రెండు లక్షణాలు చెప్పావు. జడము అంటే అజ్ఞానము అదే, జ్ఞానము అదే అన్నావు. సరే, వాటి మధ్య ఉండేటువంటి సంబంధం పట్టుదలతో నువ్వు ఒప్పుకుంటూ పట్టుదలతో ఏం చెప్తున్నావు? రెండు ఉన్నాయా ఆత్మకు అంటున్నావు. ఈ రెంటి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నది? రెండు ఉంటే, ఒకటి సంయోగ సంబంధమా అంటే సమవాయ సంబంధమా, లేక తాదాత్మ సంబంధమా, లేక విషయీభావ సంబంధమా చెప్పండి అని ప్రశ్న వేసినాడు. ఇప్పుడే చెప్పాను మీకు ఈ మూడు సంబంధాలంటే ఏంటో. సరే, ఇప్పుడు మళ్ళీ సిద్ధాంతే
ప్రశ్న వేస్తున్నాడండి 80వ శ్లోకంలో. ద్రవ్యద్వయస్య సమవాయ సంబంధాత్ అనిత్యతాం భునక్త్యాత్మా చిత్ జడాంశో ఏక రూపావగాహనాత్. 81 చెప్తున్నాడు. అలాగే చిత్ జడ స్యాత్ జడచిత్యా ద్వితీయే అత తృతీయకే పక్షేన్ ఆత్మా భవత్యంశద్వయం జడ ఇవానిసం. ఇప్పుడు మొట్టమొదటిది సమవాయ సంబంధం ఉంది. ఏమండి, ఈ చేతనానికి జడమునకు సమవాయ సంబంధం ఉన్నది. ఎలాగైతే కుమ్మరికి వాడికి ఏమండి ఆ తిప్పే చక్రం ఉన్నది కుండలు చేయడానికి, రెంటి మధ్య ఎలాగా సంబంధం ఉన్నదో ఆత్మలో జ్ఞానము అజ్ఞానం రెండు ఉన్నాయి కదా. ఈ జ్ఞానానికి అజ్ఞానం అలా తోడ్పడుతూ ఉండవచ్చు. కుమ్మరివాడికి ఆ చక్రంతో సంబంధంతో ఎలా ఉపయోగపడుతూ ఉన్నదో ఈ ఆత్మ అనబడే జ్ఞానానికి ఆత్మ అనబడే అజ్ఞానం అలా తోడ్పడుతూ ఉండవచ్చు అని కదా నువ్వు అన్నావు. కుదరదు. ఎందుకో తెలుసా? రెండు కలుసుకుంటే ఏమవుతుంది సంబంధంతో? ఈ రెండు కలిసి అలాగా కుండం చేసినట్టు చేయడానికి కాదు ఇది సమవాయ సంబంధం, సంయోగ సంబంధం. ఏమవుతుంది అప్పుడు? దాని లక్షణాలు దీనికి, దీని లక్షణాలు దానికి కుదురుతాయి. అప్పుడు ఆత్మ అనిత్యం అయిపోతుంది. ఎందుకు? అక్కడ జడముతో సంబంధం పెట్టుకున్నది సంయోగం కలిసిపోయింది. సంయోగ సంబంధం కలిసిపోయింది జడంతో, జడ పదార్థముతో చైతన్యం కలిసిపోయింది. అప్పుడు ఏమవుతుంది? చైతన్యం కాస్త జడమైపోతుంది. చూసారండి? ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ తీసుకుందాం. పాలున్నాయండి, పక్కన పెట్రోల్ ఉంది. కొద్దిగా పాలు 4 లీటర్ల పాలు లేదా 5 లీటర్ల పాలు అనుకుందాం. ఒకటి 5 ml ఉంది అక్కడ పెట్రోలు. ఈ రెండు సంయోగ సంబంధం చెందినాయి అన్నాం అనుకోండి, అంటే కలిసిపోయినాయి అన్నాం. అప్పుడు పెట్రోల్ ఈ పాలలో పెడితే అన్ని పాలు కూడా 5 లీటర్ల పాలు కూడా వేస్ట్. అంతా పెట్రోల్ వాసన వస్తూ ఉంటుంది. ఇక నువ్వు కాఫీ లేదు, టీ లేదు, మజ్జిగ లేదు, పెరుగు లేదు. అవునా కదా? ఎందుకు? ఇది ఈ పాలు అన్నది సంయోగం చెందేసింది దేంతో? పెట్రోల్తో కదా. మరి అలాగే జ్ఞానము అజ్ఞానము రెండు కలిసి ఆత్మ లక్షణాలు, ఈ రెంటికి ఆ సంబంధం సమవాయ సంబంధమా లేదా సంయోగ సంబంధమా కుదిరితే నువ్వు అన్నట్టు నువ్వు పట్టుదలకి అదే కరెక్ట్ అని అంటే నేను అంటున్నా ఇప్పుడు. ఏమని? అది కుదరదు. ఎందుకు? అలా అయితే ఆత్మ సత్యం కాదు, అది అనిత్యత్వం. ఎందుకు? అది జడము. ఏదైతే జ్ఞానమో అది త్రికాలాబాధితం, 3 కాలంలో ఉన్నది జ్ఞానమే. అజ్ఞానం ఉండదు. జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది. ఏమి? కాబట్టి అది అజ్ఞానం అన్నది పోతుంది, ఎప్పుడు కూడా నశించిపోతుంది. అది నిత్యం ఎలా అవుతుంది? సత్యం ఎలా అవుతుంది? కావడానికి వీల్లేదు. కాస్త ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారం జ్ఞానం అన్నది కూడా అసత్ అయిపోతుంది. సత్ కాస్త అసత్తుతో కలుసుకుంటే ఇది కూడా అసత్ అయిపోయింది. పాలు, మంచి పాలు కూడా పెట్రోల్తో కలుసుకుంటే పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ వాసన వచ్చినట్టు. కనుక నువ్వు చెప్పేటువంటి మొదటిది ఉందే, ఈ రెండు అంశాలకు ఉన్న సంబంధం సంయోగ సంబంధం జడచేతనాలకు అని అంటే కుదరదు. అంతేకాదు, ఇంకో పద్ధతిలో చెప్తాం. రెండోది ఏంటి? తాదాత్మ్య సంబంధం. అది దీంతో కలుసుకోవడం, అదే తాదాత్మ్యం. ఇది దానిగా, అది ఇదిగా, దీనిగా ఇలా అయిపోయింది అనుకోండి. తాదాత్మ్యం చెందిందనుకోండి. తాదాత్మ్యం చెందితే ఏమవుతుంది? అప్పుడు ఈ చిత్ అంశము జడము కదా, చిత్ జడము అంటే చైతన్యము జడము రెండు కదా ఆత్మలక్షణాలుగా చెప్తున్నావు. ఎప్పుడైతే రెండిటి మధ్య తాదాత్మ్యం అవుతుందో, తాదాత్మ్యం అంటే అది ఇది అదిగా ఉండడమే ఉందో, సత్ లేదా చిత్ అయినటువంటి జ్ఞానం కాస్త ఇది అదిగా అయిపోయింది కదా తాదాత్మ్యంతో. ఏదిగా? జడంగా. చిత్తు కాస్త జ్ఞానం కాస్త ఏమైపోతుంది? దాంతో కలిసి సహవాసం చేస్తే జడమైపోయింది. చిత్ పదార్థం, సత్ పదార్థం ఎప్పటికీ ఉండేటువంటిది ఆత్మ. ఈ ఆత్మ జ్ఞానస్వరూపము.
ఈ అజ్ఞానముతో ఎప్పుడైతే ఇది తాదాత్మ్యత చెందుతుందో ఏమండి ఇది అజ్ఞానమే అయిపోతుంది. దాంతో కలిసిపోతే ఏమవుతుందండి? 10 మంది పేకాటాలతో ఒకడు పేకాట ఆడని వాళ్ళలో కలిసి కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళతో పాటు కలిసి కూర్చొని ఉన్నాడు ఊరికే. పోలీసు వాళ్ళు రైడింగ్ చేస్తే నేను ఊరికే కూర్చున్నానయ్యా గుంపులో అంటే ఒప్పుకోరు. ముందు నువ్వు కూడా పోలీస్ స్టేషన్కు. ఎందుకు? నువ్వు తాదాత్మ్యం చెందే వాళ్ళతో ఆడేవాళ్ళతో. అంతే కదండి. కాబట్టి ఈ తాదాత్మ సంబంధము కుదరదు. తర్వాత ఇంకా మూడవది ఏంటి? విషయీభావ సంబంధం. ఇది ఏమన్నా సరిపడుతుందేమో చూద్దాం. ఇది తృతీయ పక్షం. దీని మేరకైతే ఈ విషయీభావన అంగీకరిద్దామంటే ఈ రెండు ఏమైపోతాయి? ఎప్పుడు అనాత్మే అవుతాయి. ఏవి రెండు? చిత్తు అదే చైతన్యము, జడము, 2 లక్షణాలు చెప్పావు కదా ఆత్మకు. ఎప్పుడైతే ఈ విషయీభావం విషయము ఈ రెంటి భావంతో కనుక మనం చూస్తే రెండు అనాత్మే అయిపోతాయి. ఎందువల్ల? ఇక్కడికి వచ్చేటప్పటికి విషయీ ఉన్నాడే, విషయీ తెలుసుకునేటువంటిది జ్ఞానం, తెలియబడేటువంటిది విషయము, అజ్ఞానం తెలియబడుతూ ఉంది మాను చెప్పుకునేటువంటి వేదాంత ప్రక్రియలో. అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్య సంబంధం ఏర్పడిందనుకో, తెలుసుకునేవాడికి తెలియబడేదానికి ఈ రెండు మ్యారేజ్ చేసుకున్నాయనుకోండి, సంబంధం ఏర్పడితే ఏమవుతుంది? అప్పుడు రెండు జడమైపోతాయి. అంగీకరిస్తే జడంలాగా రెండు కూడా జడమైపోయి అంటే ఏంటి? ఆత్మ కాస్త ఇది కూడా అనాత్మ అయిపోతుంది. కాబట్టి ఏ పద్ధతిలోనూ చూసినా ఈ రెండింటిని అంగీకరించడానికి వీలు లేదు. ఏ 3 పద్ధతులు చెప్పాడు ఇక్కడ? సంయోగ సంబంధము, తాదాత్మ సంబంధము, విషయీభావ. ఏ సంబంధం పెట్టుకున్నా ఆత్మ అనబడే జ్ఞానం కాస్త అజ్ఞానమై కూర్చుంటుంది. కాబట్టి జ్ఞానము అజ్ఞానము కలిసినటువంటి రెండు కలిసి సంబంధం పెట్టుకొని ఆత్మలక్షణాలుగా ఉన్నాయంటే కుదరదు. ఏమండి? ఆ మాటే కుదరదు. ఎందుకు? తప్పుడు భావన అది. అలా కుదురుతుందే? అదే కదా ముందు చెప్పాను నేను. ఏం చెప్పాను? తమః కాంతరి యథైకత్ర భాసతే న కదాచన. చీకటి వెలుగులు రెండూ ఒకే చోట ఉండడం సాధ్యపడదు. నువ్వు బలవంతం చేస్తే ఒకవేళ అంగీకరిస్తావు అనుకో, మరి ఈ సంబంధాలు ఏం చేయాలి? నువ్వు ఏం చేసినా అజ్ఞానంతో కలిస్తే ఇది కూడా అజ్ఞానమే. సరే, బాగుంది. ఇప్పుడు 82వ శ్లోకాన్ని చూద్దాం. సుప్తోత్థిత స్మృతిర్జాడ్యం విషయీకురుతే నచ ఆత్మనః కింటు సౌషుప్తిక అజ్ఞానాంశం నచేతరం. హాయిగా నిద్రపోయినాడండి రాత్రిపూట. నిద్రపోయిన వాడు తెల్లారు లేచి ఏమంటాడు తెలిసిన? స్మరణ చేస్తాడు, గుర్తు పెట్టుకుంటాడు, గుర్తు చేస్తాడు. స్మృతులేకి వస్తుంది. ఏమని? నేను హాయిగా ఆనందంగా సుఖంగా నిద్రపోయినానయ్యా, అబ్బా ఏమీ లేదు రాత్రి, ఏమి హాయిగా నిద్రపోయినాను అంటాడు. దీని మేరకు ఏమై వస్తుంది? ఆత్మకు జడత్వము రాలేదు. అది ముద్దుగలాగా లేదు, అజ్ఞానంలాగా లేదు. ఎందుకు? నేను హాయిగా నిద్రపోయినానంటాడు. ఎవరు? నేనంటే ఇక్కడ ఆత్మ లేదా జ్ఞానం. అంతేకాని శరీరం హాయిగా నిద్రపోయినానని చెప్పడం లేదండి. శరీరం ముద్దులాగా ఉంది, దానికి ఎక్కడి నుంచి వస్తుంది స్ఫురణ? కాదండి, కాదు సార్, అది శరీరం కదా నిద్రపోయింది, అది కదా నిద్ర లేచి చెప్తోంది. కాదు. ఎందుకు? ఆ స్థాయిలో ఏమండి, దొంగవాడు వచ్చినా ఏమి దొంగిలించుకొని పోతున్నా మొద్దు శరీరం అలాగే పడి ఉన్నది కదా. కాబట్టి అది మొద్దు శరీరం జ్ఞానం ఎలా అవుతుంది? శరీరమే కాదు, మనసు కాదు, ప్రాణం కాదు, బుద్ధి కాదు, ఏమీ అక్కడ ముద్దే కదా. అందుకే కదా వాడు దొంగిలించుకోపోతుంటే ఊరికినే ఉంది. జ్ఞానం ఎక్కడుంది? కాబట్టి నేను హాయిగా నిద్రించినాను అన్నది శరీర మనోబుద్ధులు కాదు. ఆ శరీర మనోబుద్ధులను, ఆ అనుభవాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో, అంటే జ్ఞానమే తెలుసుకుంటున్నది,
అది దాని అనుభవం. కాబట్టి ఎక్కడ ఆ గాఢ నిద్రావస్థలో అజ్ఞానం ఉందంటామా? జడత్వం ఉందంటావా? హాయిగా నిద్రపోయినానంటూ ఉంటే ఆ తెలిసే స్మరణకు వస్తూ ఉంటే, స్ఫురణకు వస్తూ ఉంటే, నిద్ర లేచిన తర్వాత ఆ హాయి అనుభవానికి వస్తూ ఉంటే, అనుభవ జ్ఞానముగా ఉంటే నువ్వు దాన్ని జడమంటావే? బాగా స్పష్టంగా తెలుస్తుంది కదయ్యా. ఒకవేళ జడమో అనుకో, అప్పుడు ఎలా ఉండాలి? ఒక రాయి మాదిరి ఉలక్కుండా పలకకుండా ఉండాలి. నిద్ర లేచిన తర్వాత కూడా ఆ హాయి అనేది తెలియదు. అప్పుడు ఆ రాతికి ఒక రాయి పెట్టినాం అనుకోండి, అక్కడ అది ఆ పగలైనా అట్లే ఉంటుంది, రాత్రి అయినా అట్లే ఉంటుంది. అది తెల్లారితేనే అబ్బా రాత్రి ఆ అనుభవాన్ని చెప్పగలుగుతుందా? చెప్పలేదు. ఎందుకు? జడమది. అలాగే శరీరం కూడా చెప్పలేదు. ఆ శరీరానికి అధిష్టానమైన ఆధారమైన జ్ఞానం ఏదో అది లేస్తూనే చెప్తున్నది. నేను అహం. ఎవరహం? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని. ఎందుకు? నేనే ప్రజ్ఞానం కదా నేను. అందువల్ల జ్ఞానం ఉన్నది, నాకు జ్ఞానం ఉంది. అక్కడ నిద్రపోవడం అనే ఆనందానుభవం ఉన్నది. ఆనందాన్ని అనుభవించానంటాడు నిద్రలో ప్రతి ఒక్కడు కూడా. ఆనందాన్ని అనుభవంలో తెచ్చుకుంటున్నాడు. దేంతో ఆనందం? దేని అక్కడ ఏ వస్తువు లేదు ఇక. మరి ఆనందంగా నిద్రపోవడం ఏంటండి? ఏంటిది ఆనందం? దేంతో ఆనందం? వస్తువులతో లభ్యమైన ఆనందం కాదు, అది స్వరూప ఆనందం. స్వరూపమే ఆనందం. అక్కడ రెండవ వస్తువు ఏదైనా ఉంటే అప్పుడు అది దుఃఖానికి కారణమవుతుంది. ఇదేనండి అద్వైత సిద్ధాంతంలో మనకు ఉన్నటువంటిది. రెండవది ఎవడైనా ఉండనిలేండి, దేవుడు వచ్చి సాక్షాత్ పరమాత్మ వచ్చి అక్కడ, పరమాత్మ అనబడి విష్ణువు శివుడు వచ్చి కూర్చోని దుఃఖమే. ఎందుకు? రెండవది ద్వితీయ భయం భవతి అంటాడు యాజ్ఞవల్కుడు జనక మహారాజుతో. ఏమండి? బృహదారణ్యకోపనిషత్తులో. కనుక రెండవది ఉంటే ఎప్పటికైనా దుఃఖమేనండి. ఎటువంటి వాడు కానీ రెండవవాడు ఉండని దుఃఖమే ఏదో ఒక దాంట్లో. అది శారీరక దుఃఖమా మానసిక దుఃఖమా అన్నది పక్కన పెట్టండి కాస్త. కాబట్టి ఇప్పుడు అద్వైతంలో ఎందుకు ఒక్కటేనని చెప్పాల్సి వస్తుందంటే, ఈ గాఢ నిద్రానుభవాన్ని మనం చూసినట్లయితే ఏమీ లేదు అక్కడ. శరీర మనోబుద్ధుల అన్న మాట కానీ, బయట దేవుడు ప్రపంచము అది ఇది, లేకపోతే కొన్ని రూపాలు, కొన్ని వాసనలు, కొన్ని రుచులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేనిది ఆనందం అండి. చూడండి విచిత్రం. మనం ఏమనుకుంటుంటాం? అన్నీ ఉంటే ఆనందం, కోట్ల రూపాయలు ఉంటే ఆనందం, అందమైన భార్య ఉంటే ఆనందం, తాగడానికి మహానంగా బ్రాందీనో విస్కీనో ఫారిన్ది ఉంటే ఆనందం, తినడానికి మంచి పొట్టేలో కోడి ఉంటే ఆనందం. ఇవి చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్కడు. అక్కడ అది క్షణికానందం, మళ్ళీ దుఃఖం వస్తుంది అప్పుడే. అవి అనుభవించేంతవరకు క్షణికానందం. మరి ఇక్కడేమీ లేదు. అట్లీస్ట్ 7 hours 7 గంటల సేపు నిద్రపోతాడు ప్రతి మనిషి. కాబట్టి ఇక్కడ ఏంటి? జడత్వం లేదు అక్కడ మొద్దుతనం లేదు, జ్ఞానమే ఉన్నది గాఢ నిద్రావస్థలో, స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ గాఢ నిద్రలో ఒకదాని పైన ఇంకొకటి ఆరోపించడానికి అజ్ఞానం ఏమీ లేదండి. అదే మెలకువలో అయితే మనం ఒకదాని ధర్మాన్ని ఇంకొక దాని యందు ఆరోపిస్తున్నాం. ఒకదాని ధర్మాన్ని ఇంకో దానిపైన ఆరోపిస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉండేది తాడు. ఆ తాడు యొక్క ధర్మాన్ని పాముగా భావించేసాం. చూడండి ఎలా ఉందో. ఎందుకో తాడు అనేది పొడుగ్గా ఉంది, సన్నగా ఉండేటప్పటికీ ఆ పొడుగు లక్షణాలను పాము మీద ఆరోపించుకొని పాముని చూస్తున్నావు. అలాగే ఒక కాఫీ చాలా బాగా ఉంది, నువ్వు ఆరోపించుకున్నావు. ఆ బాగు అనేది కాఫీని బట్టి లేదు, అది నీ స్వరూపం బాగు. ఏమండి? సుఖము దుఃఖము అన్నది మనోలక్షణం అయినా మనం ఆరోపిస్తున్నాం. అంత ఆరోపణే అండి, అధ్యారోపం. గాఢ నిద్రలోనూ స్వప్నంలోనూ అంత ఆరోపమే. ఇది బాగుంది, ఇది బాగలేదు, అది బాగుంది, ఇది బాగలేదు. ఈ ఆరోపణ అనేది ఒకదాని ధర్మాన్ని ఒకదానికి ఆరోపించుకున్న దానివల్ల ఇదంతా అజ్ఞానంతో జరిగేది. ఇది గాఢ నిద్రలో కొంచెం కూడా లేదు, అజ్ఞానాంశమే. ఆరోపణ అన్నది అజ్ఞానమే.
అజ్ఞానం యొక్క ఒక పార్ట్, అజ్ఞానాంశమే ఆరోపణ. ఎప్పుడైతే స్వరూపము ఉన్నది సరిగా తెలియలేదో ఒకదాని ధర్మాన్ని ఇంకొక దానిపైన ఆరోపిస్తాం. దాన్నే మనం వేదాంతంలో అధ్యాస అన్నామండి. అధ్యాస, ఒకదాని ధర్మాన్ని ఇంకొక దానిపైన ఆరోపించడం. నేను అనేది ఆత్మ, సత్యచిత్తానందము. ఏం చేస్తున్నామో తెలుసా మెలకువలో మనం? ఆత్మ లక్ష్యాలను కాస్త పక్కన పడేసి ఆ లక్షణాలను జీవుడి పైన ఆరోపించాం, జీవ లక్షణాలను ఆత్మపైన ఆరోపించాం. ఇది అన్యోన్య అధ్యాస. ఇది దాన్ని దీనికి ఆరోపించుకోవడం. ఇదే అజ్ఞానంతోనే, తెలియని దానివల్ల. తాడు లక్షణాలను పాము మాదిరి చూడడంలా మనకు. ఇదంతా ఇప్పుడు మెలకువలో, కల్లో, గాఢ నిద్రలో. ఏంటది అజ్ఞానం? ఏమయ్యా భట్టమతస్థుడా, నువ్వేమంటావు? గాఢ నిద్రలో రెండు ఉంటాయంటున్నావు నువ్వు. నేను చెప్తున్నా బాగా విను. లేదు, అక్కడ ఉన్నది కేవల సత్ లక్షణమే. అందుకే కదా ఆనందంగా నిద్రపోయినాను అంటున్నాడు. కాబట్టి అజ్ఞానాంశం లేదు. ఎప్పుడైతే అజ్ఞానం లేదో, అంతేకాకుండా అన్య విషయాలను విషయీకరించుట లేదు. ఇంకొక విషయం ఏదైనా ఉందా గాఢ నిద్రలో? చెప్పండి. నేను తప్ప రెండవది ఏదైనా ఉన్నదా? గాఢ నిద్రలో నేనన్నది జ్ఞాన రూపేణా ఉన్నది. నేను శరీరమును అయిపోయి, నేను వేరే, శరీరం వేరే. అలాగ ఏమన్నా గాఢ నిద్రలో నీకేమన్నా అనుభవం ఉన్నదా? లేదు, లేదు. నేను ఫలాని రాజును ఉన్నదా? నేను రిటైర్డ్ టీచర్ను ఉన్నదా? నేను ఫలానా ఆవిడ భర్తను ఉన్నదా? దేన్ని విషయీకరించుటలేదు. నీకు విషయములు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయములు గాఢ నిద్రలో ఉన్నాయి అని నీవు ఎప్పుడన్నా చూశారండి ఎవరైనా? ఎవ్వరికీ లేవు. ఈ విషయాలు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి? జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో. ఎందుకు? అజ్ఞానాంశంతో. అది అజ్ఞానంతోనే ఎందుకు కనిపిస్తాయి? ఇప్పుడు పోతూ ఉన్నాడండి బజార్లో. ఆ పోలీస్ స్టేషన్గా కుప్పలుగా చేపలు పోస్తున్నాడు. ఏ రకాల చేపలో పరిశీలించి చూచి తెలుసుకోవాలని ఎవరికి బుద్ధి పుడుతుంది చెప్పండి? అజ్ఞానం బాగా ఉండి, ఈరోజు గుత్తి వంకాయ కూర ఇంట్లో చేస్తే బాగా ఉండదు. అజ్ఞాన లక్షణం, కామం, కోరిక. ఈ చేపలైతే బాగుంటాయని ఎవడు అనుకుంటాడో అక్కడ ఏమేమి చేపలను పరిశీలిస్తాడు వాడు. చూశారండి? విషయీకరించడం అంటే అది. తనకంటే రెండవ వస్తువును గురించి ఆలోచిస్తాడు అప్పుడు. మరి గాఢ నిద్రలో తన స్వరూపమే, ఇక రెండవది ఏమీ లేదు. కనుక అక్కడ విషయములు తెలియబడుటలేదు. విషయములు అంటే తెలుసు మీకు, శబ్ద స్పర్శ రూప రస గంధములు. వీటిల్నే విషయములు అంటారండి. శబ్దాలు, సౌండ్స్, రకరకాల శబ్దాలు. స్పర్శ, టచ్ చేస్తే కాలుతుంది, చల్లగా ఉంది, గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, ఇట్లా అంతా అంటూ ఉంటామే, అది స్పర్శ. రూపాలు, రకరకాలైన ఆకారాలు. రసములు, 6 రకాల షడ్ రుచులు అంటారు, రుచులు. వాసనలు, సుగంధాలు, లేకపోతే దుర్గంధమైనటివి, రకరకాలు. ఇవి కూడా, వీటిల్నే మనం విషయములు అంటూ ఉంటాం. ఈ విషయాలు విషయీకరించబడుతున్నాయా గాఢ నిద్రలో? లేదు. కాబట్టి ఇంకా గాఢ నిద్రలో బాబు ఆత్మ కంటే మరొకటి లేదు అను అజ్ఞానం మాత్రం ఉన్నది. అది ఏముంది అక్కడ? ఉన్నది నేనే, రెండవది ఏది లేదు. ఉన్నది నేనేనన్నది అక్కడ చెప్పడం లేదు కదండి. ఇది పెద్ద ప్రశ్న అండి అద్వైతంలో. గాఢ నిద్రలో నేనున్నాను అని ఎవడు చెప్పడం లేదు కదా. మెలకువలో ఉంటేనే కదా చెప్తున్నాడు అంటారనమాట. అక్కడ నా స్వరూపం నాకు తెలియడం లేదే. దంపతిగా ఆ గాఢ నిద్రావస్థలో ఉన్నది ఆత్మే, రెండవ విషయములు లేవు అంటున్నారు మీరు. బాగానే ఉంది. నేను ఉన్నట్టు కూడా ఎలా నాకు నిర్ణయం? ఎలా నిర్ణయం చేయాలి? నేను అక్కడ చెప్పలేదే. గాఢ నిద్రలో ఎవరితోనో చెప్పామా నాకు ఇలా ఆనందంగా ఉన్నానని? మెలక వస్తే కదా సార్ చెప్తున్నారు. ఈ ప్రశ్న పడుతుంది మనకు. అయితే అక్కడ ఎందుకు ఎవరితో చెప్పడం లేదంటే ఎవరు లేరు. ఎవరు చెప్పాలి చెప్పండి?
అక్కడ ఎవరు లేరండి. ఎవరితో చెప్పాలి ఇప్పుడు? ఎవరన్నా ఉంటే ఎవరితో చెప్పాలి ఇప్పుడు? ఇంతకుముందు ఒకసారి చెప్పా, ఒకరింటికి స్నేహితుడి ఇంటికి పోతే బ్రహ్మాండంగా డిన్నర్ ఉన్నది. ఇంటికి వస్తానే భార్య, పిల్లలు, అమ్మో నాన్నో ఎవరో ఉన్నారు. ఏరా భోజనానికి పోయింటే ఎట్లా అబ్బా బ్రహ్మాండం అన్నాడు అనుకోండి, లేదా బాగలేదు అన్నాడు అనుకోండి. ఎవరితో? రెండేవాడు ఉన్నప్పుడు. ఇంట్లో ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. ఎవరితో చెప్తారు? గోడకు చెప్తారా? ఆహా గోడ డిన్నర్ ఎంత బాగుందో. అది కూడా లేదు, గోడ కూడా లేదు, ఆకాశం ఉంది. ఆకాశమైనా ఉంది కదా, అప్పుడు ఆకాశంతో చెప్తారు. ఆకాశం ఉంది కనుక. ఎవరు లేరు, ఆకాశం కూడా లేదు గాఢ నిద్రలో. స్పేస్ అన్నది కూడా తెలియబడదు ఆకాశంలో. దేవుడు కూడా లేడు. దేవుడు ఉంటే దండం పెట్టి స్వామి నన్ను ఈసారి ఎలక్షన్ కన్నా గెలిపించవయ్యా, నేను ముఖ్యమంత్రిని అవుతాను దండం పెట్టుకోవు. కాబట్టి అక్కడ ఏదుంది? ఆత్మ కంటే మరొకటి లేదని అజ్ఞానం ఉంది. అది అజ్ఞానం అంటే. ఆ లేదనమే అజ్ఞానం, కానీ రెండవది లేదు. అంతేగాని జడ పదార్థం ఒకటి జడ పదార్థం, జడమైనది ఒకటి ఉంది అంటున్నావు నువ్వు. చైతన్యమైన ఆత్మ ఉన్నది జ్ఞానంగా, జడం అజ్ఞాన రూపేణ ఒకటి ఉందంటున్నావు. కాదు, అజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నది ఈ జ్ఞానం. అజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నదేదో అది ఉన్నది. కాబట్టి అక్కడ ఏమి మన యొక్క స్వరూపమే ఉన్నది, కాకపోతే అది అజ్ఞానం ఉన్నది. అదే ఈ ప్రశ్నలో ఏమిటి? అక్కడ నువ్వు ఎందుకు చెప్పడం లేదు? చాలామందికి అనుమానం వస్తుంది. అక్కడ నేను ఎందుకు చెప్పడం లేదు? మెలకువలో చెప్తున్నాను, కల్లో చెప్తున్నాను కదా అంటే, అక్కడ రెండో వస్తువు ఏది లేదు తను చెప్పడానికి, తన అనుభవాన్ని చెప్పడానికి. మెలక వస్తానే తన అనుభవాన్ని చెప్పగలుగుతున్నాడు, రెండో వాళ్ళు ఉండారు కనుక. సపోజ్ మంచి కళ వచ్చిందనుకోండి, కల్లోని చెప్తావా ఎవరికైనా? కళను గురించి అబ్బో ఏమి కళ వచ్చిందండి, నాకు కోటాను కోట్ల డబ్బులు వచ్చినాయంట, పెద్ద పెద్ద కార్లు కొన్నానంట, విమానాన్ని కొన్నానంట కల్లో అని కల్లో చెప్పడం లేదు కదా, మెలక వస్తే కదా చెప్తున్నావు. ఏమండి? ఆ మెలక వచ్చినప్పుడు చెప్తున్నావు అంటే ఎవరు లేరనుకో, ఎవరికి చెప్పాలి నీ కళను గురించి ఎవరితో చెప్తావు? మీ ఇంట్లో ఎవరు లేరయ్యా. దోన పోయి ఆయన పిలిచి రావయ్యా నా కళ గురించి చెప్తానంటే పోవయ్యా అంటాడు. కాబట్టి గమ్ము నోరు మూసుకొని ఉంటావు. సరే, అంతే కదండి. మెలకువలోని నీ అనుభవమైన రెండవ వాడెవడో ఉంటే కదండి చెప్తావు. మెలకువలో అయినా రెండేవాడు ఎవడో ఉంటే అప్పుడు నీ అనుభవాలన్నీ చెప్తావు. అబ్బా నువ్వు చూడకపోతేవి టీవీలో ఎటువంటి సీన్ వచ్చి ఇప్పుడు అంటావు అనమాట నీ భార్యతో. ఏమని? ఆమె ఎక్కడో వంటింట్లో ఉందనుకోండి, నువ్వు చూసావు, ఆమెకు చెప్పే లోపల ఆ సీన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ దృశ్యం. అయినా ఏమంటావు? అబ్బా ఎటువంటి దృశ్యం వచ్చింది టీవీలో అంటావు. అంతేగాని ఎవరు లేరనుకో, ఆ దృశ్యాన్ని ఎవరికి చెప్తావు? చెప్పలేవు. అలాగే గాఢ నిద్రావస్థలో నువ్వే ఉన్నావు. కాకపోతే అక్కడ ఏముంది? నేను ఆత్మను అన్నటువంటి జ్ఞానం లేదు, అదే అజ్ఞానం. నేను ఆత్మను అన్నటువంటి జ్ఞానం లేదు. కాబట్టి నువ్వు చెప్పేటువంటిది బాబు చాలా తప్పు వాదన అని చెప్పేసి ఈ భాట్ట మతాన్ని ఖండన చేశాడండి. ఒక్కసారి మనం సంగ్రహంగా చెప్పుకుందాం, మళ్ళీ దీన్ని చెప్పుకొని నెక్స్ట్కి వెళదాం. నెక్స్ట్ శూన్యవాదానికి. ఇది ఏంటి చెప్పాడు ఇంతవరకు అంటే, అంధకారము ప్రకాశము ఒక చోట ఎట్లా చేరవో ఉండలేవు, అంటే చీకటి వెలుతురు. అలాగే ఒకే ఆత్మలో జడ చైతన్యములు ఉండడానికి లేదు. ఒకటి కనిపించే ఒకటి కనిపించనిది రెండు ఉన్నాయంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒకటి కనిపించేది అంటే ఒకటి తెలియబడేది, ఒకటి తెలియబడనిది. ఈ రెండు, ఒకటి జ్ఞానం ఒకటి అజ్ఞానం. ఎట్లా తెలుస్తుంది? ఒకే చోట ఎలా ఉంటాయి చెప్పండి? ఉండడానికి వీల్లేదు. అలాగే ఒక కట్టె పట్టుకొని చెప్పాను ఇంతకుముందు, కట్టె పట్టుకొని ఒక ఆయన వచ్చాడు అనుకోండి, అప్పుడు నువ్వు ఆ రామయ్య కట్టె పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడంటే మన ఇంటికి వచ్చాడు లేకపోతే వస్తున్నాడు. ఇప్పుడు కట్టె రామయ్యని పట్టుకొని వస్తుందంటావా, లేదా కట్టె తన పాటికి తాను వస్తుందంటావా? తను మాత్రమే వస్తుంది అంటే అనగలుగుతావా? ఆహా లేదు.
ఏది ఆ కట్టెను రామయ్యను ఒకే చోట చూసావు నువ్వు, ఆయన వస్తున్నాడు కట్టె పట్టుకొని. కట్టె మాత్రం వస్తుందంటావా? ఆ జ్ఞానం నీకుండదు. అయితే ఏమంటావు నువ్వు? మామూలుగా కట్టె పట్టుకున్న రామయ్య వస్తున్నాడు అనే జ్ఞానం కలుగుతుంది, అంతే. రామయ్య చేతిలో కట్టె వస్తున్నది, రామయ్య చేతిలో కట్టె వస్తున్నది అనవు. రామయ్య కట్టెను పట్టుకొని వస్తున్నాడు అంటావు. కనుక ఒకే పదార్థంలో ఒకటి జ్ఞాత ఒకటి అజ్ఞాతం అనేది కుదరదు అండి. అట్లా కాకుండా ఇంతకుముందు చెప్పుకుంటమే సంబంధం ఉంది అని నువ్వు హఠం చేసావా? సరే, అప్పుడు అడుగుతున్నాం, అయ్యా అది సమవాయ సంబంధమా, తాదాత్మ్య సంబంధమా, విషయీభవ సంబంధమా అని అడిగితే రెండు ద్రవ్యములైతే సమవాయ సంబంధం. అప్పుడు ఏమైతే ద్రవ్యమైతే ఒక మ్యాటర్ అయితే ఏమవుతుంది? ఆత్మ కూడా నిత్యం అయిపోతుంది, నశించిపోతుంది. రెండు ద్రవ్యములు అంటే రెండు మ్యాటర్స్గా ఉండాలి, అప్పుడు మాత్రమే అది కలిసి ఉండేదానికి సంబంధం ఉంటుంది. అలా కానప్పుడు దేంతో ఏదీ లేనటువంటి అంతటా వ్యాపించినది ఇంకొక దాంతో ఎలాగా సంబంధం పెట్టుకొని ఉంటా చెప్పండి? అసలు అంతటా వ్యాపించినటువంటిది అది నిర్గుణము, కేవల జ్ఞానము, దేంతో పెట్టుకుంటుంది ఇలాగా సమవాయ సంబంధం? ఇప్పుడు కుమ్మరి ఒక మనిషి, కుమ్మరి అనేవాడు ఒక ద్రవ్యం, మ్యాటర్, ఒక మనిషి. చక్రం అనేది ఒక వస్తువు, ఈ రెండింటి మధ్య సంబంధం ఉండొచ్చు. ఒక స్త్రీ ఒక రోకలి, ఈమె ఒక వస్తువు, రోకలి ఒక వస్తువు, రోకలు తీసుకొని దంచుతుంది, ఇద్దరి మధ్య సంబంధం ఉంది. ఇప్పుడు అలా కాదే, ఆత్మ అన్నది నిర్గుణము, సర్వత్రా వ్యాపకము, సర్వజ్ఞత్వము అయినప్పుడు దేంతో ఎలా సంబంధం పెట్టుకుంటుంది? కుదరదు. సరే, తాదాత్మ్య సంబంధమా? రెండు అది ఇదిగా మారుతున్నదా అంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ విధంగా గనైతే చిత్ అంటే చైతన్యం కాస్త జడమవుతుంది, సంబంధం కదా. జడము కాస్త జ్ఞానం అవుతుంది. దీని లక్షణాలు దానికి, దాని లక్షణాలు దీనికి వచ్చేస్తాయి. తాదాత్మ సంబంధంతో చైతన్యం కాస్త జడమైపోతుంది, జడము కాస్త చైతన్యం అవుతుంది. చూడండి ఎంత డేంజరస్, కుదరదు. సరే, మూడవది ఉంది. ఈ మూడో పక్షంలో రెండు అంశాలు ఎలా? మూడోది ఏంటిది? విషయీభావ సంబంధం. దీనివల్ల రెండు ఆత్మ కాకుండా పోతాయి, కాబట్టి కుదరదు. అంతేకాకుండా మేల్కొన్నవాడు ఏం చేస్తాడు? హాయిగా నిద్రపోయినాను అంటున్నాడు. కాబట్టి సుషుప్తిలో కేవల జ్ఞానమే ఉన్నది, కేవల జ్ఞానం, అంతేగాని వేరే అంటూ ఏమీ లేదు. అయితే అజ్ఞానం ఉంది కదంటే అదే జ్ఞానం, నా స్వరూపం నాకు తెలియడం వేరే వాళ్ళు ఏమీ లేదు, తెలియబడ్డం లేదు అనేటువంటి అజ్ఞానం ఉంది. అంటే ఏంటి దాని అర్థం? అక్కడ తెలియబడుట లేదు అన్న అజ్ఞానాన్ని గురించిన జ్ఞానమే ఉంది. కనుక ఏ విధంగా చెప్పినా రెండు ఉండడానికి వీలు లేదు. భాట్ట మతం ప్రకారం ఏమండి, ఈ ఆనందమయ కోశంలో ఒక పార్ట్ ఇది. గాఢ నిద్రను పోల్చుకొని ఈ చిట్ట చివరిదైన ఆనందమయ కోశాన్ని గురించి చెప్తూ ఆత్మ అన్నది రెండు, జడము చేతనము అని వాడు వాదించాడు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత శూన్యవాది వస్తాడు. శూన్యం, వీడు కూడా బౌద్ధ మతానికి చెందినటువంటి వాడు. ఏమండి, వీడు ముందు చెప్పినవాడు వాడు ఏమన్నాడు? భాట్ట మతస్థు ఆనందమయ కోశం ఆత్మ, ఆనందమయ కోశమే ఆత్మ, అయితే అది జడము చైతన్యము అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ఖండించేశాడు సిద్ధాంతి. ఇప్పుడు ఆ తర్వాత మాధ్యమికుడు, బౌద్ధ మతంలో ఉన్న మాధ్యమికులు వాళ్ళు ఏమంటున్నారు? అది శూన్యవాదం. ఆనందమయ కోశమే ఆత్మ, అయితే అది శూన్యం, ఆత్మ అన్నది లేనే లేదు, శూన్యం, అదే ఆనందమయ కోశం. ఇంతకు ఇప్పుడు చివరిలో జరిగేటి ఈ రెండు ఏమిటంటే, ఈరోజు భాట్ట మతం కావచ్చు లేదా శూన్యవాద మతం కావచ్చు, ఈ రెండు కూడా ఆనందమయ కోశం ఆత్మ అని చెప్పడానికి ప్రయత్నం చేశాయి. దాంట్లో నెంబర్ 1 భాట్ట మత ప్రకారం ఆనందమయ కోశం ఆత్మ కాదు అని చెబుతూ ఆనందమయ కోశం యొక్క లక్షణాలు చెప్పాడు. వాడు రెండు ఉన్నాయి, రెండు కూడా తప్పు అన్నాడు. ఇక నెక్స్ట్ రేపటి నుంచి శూన్యవాది మతాన్ని ఏంటో
తెలియజేస్తే వాడు శూన్యవాది. ఇదే ఆనందమయ కోసమే శూన్యం, అది ఆత్మ అంటే శూన్యమే, లేనే లేదు ఆత్మ అని వాడు చెబితే ఆ తర్వాత ఖండన చేయడం జరుగుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.